ఈ బీర్ అనేది పార్టీలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది లేకపోతే సంవత్సరంలో 12 నెలలు జరుపుకునే వేడుకలు, సరదాలు ఉండవేమో. అయినప్పటికీ ఇది ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఆల్కహాల్ మరియు బీర్ వంటి పానీయాలను ప్రజలు చాలా ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈ బీర్ మీ చేతుల్లోకి రాకముందు దీని తయారీ ఎలా మొదలవుతుంది, ఎలా పూర్తవుతుంది? అనేక ఫ్యాక్టరీస్ బీర్లను తయారు చేస్తున్నప్పటికీ నేను చెప్పబోయే ఈ ఫ్యాక్టరీ బీర్ను తయారు చేసే చాలా పెద్ద కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా మంచి నాణ్యత కలిగిన బీర్లు తయారు చేయబడతాయి. ఈ ఫ్యాక్టరీలో అనేక ప్రక్రియలు జరుగుతాయి. అయితే మొదట బీర్ తయారీ ప్రారంభమవుతుంది. ఇక్కడ ధాన్యాల నుంచి బీర్ తయారు చేస్తారు. గింజలను రుబ్బుతారు. గోధుమలు, వరి, వివిధ వనరుల నుంచి పొలాల్లో పండించిన నాణ్యమైన వాటిని పంట కోసిన తర్వాత వాటిని ట్రక్కుల్లో నింపి ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి తీసుకొస్తారు. ఈ ఫ్యాక్టరీలో మొట్టమొదటిగా గింజలు మొలకెత్తే పనుల కోసం 4-5 రోజులు పడుతుంది. ఆ పని కూడా చాలా సాంకేతికంగా మారింది. ఎందుకంటే ధాన్యం మొలకెత్తకపోతే దాని నుంచి ఏం తయారు చేయలేం. కాబట్టి ఫ్యాక్టరీలో కార్మికులు గింజలు మొలకెత్తడానికి ఏం చేయాలో బాగా చేస్తారు. ఈ తరహా ప్రక్రియను ఉపయోగించి గింజలను ఎలా మొలకెత్తిస్తారో ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని పెద్ద ట్యాంకులో ఉంచుతారు. ఈ ట్యాంకులో చాలా నీటిని కలుపుతున్నారు. గింజల్లో నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈస్ట్ను కలుపుతారు. ఇది ఒక ప్రత్యేకమైన ఫంగస్. నిజానికి ఇది కలిపినప్పుడు తయారీ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ధాన్యాలు అలాగే గింజలు కుళ్ళిపోవడం మొదలవుతాయి. బ్రెడ్ తయారీ కూడా ఇదే ప్రక్రియ అనుకోండి. దీనివల్ల బ్రెడ్ ఉబ్బి చాలా మృదువుగా మారుతుంది. దాని కారణంగా దాని రుచి కూడా పెరుగుతుంది. దీన్ని చేయడానికి ఈ మిశ్రమానికి ఈస్ట్ జోడించబడింది. దాన్ని జోడించిన తర్వాత ఈ పండును చూడండి. ఈ పండును హబ్స్ పండు అని అంటారు. ఇది బీర్ చేయడానికి ట్యాంక్లో కలుపుతారు. ఇప్పుడు మీరు ఈ పండు ఎందుకు జోడించారని అడగొచ్చు. మీరు ఎప్పుడైనా బీర్ తాగితే బీర్లో చాలా ప్రత్యేకమైన వాసన మరియు చాలా భిన్నమైన రుచి ఉంటుంది. ఇది మరే ఇతర ఆహార పదార్థాల్లో కనిపించదు. ఈ భిన్నమైన వాసన మరియు రుచి నిజానికి ఈ పండు వల్ల వస్తుంది. ఇది బఠానీ ఆకారంలో ఉండే పండు. దాని వాసన మరియు రుచి బీర్లో ఉండడం ద్వారా ఆ రుచి తగులుతుంది. ఈ ట్యాంక్లో అన్ని వస్తువుల్ని కలిపిన తర్వాత ట్యాంక్లో వీటన్నిటిని మరిగించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు చూడండి, బీర్ తయారీకి అత్యంత ముఖ్యమైన పదార్థాన్ని ఈ పెద్ద ట్యాంక్లో 3 నుంచి 4 గంటలు ఉడకబెడతారు. మరిగే ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. సమయం గడిచే కొద్దీ ఈ మిశ్రమం మరిగేటప్పుడు నీరంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఈ పదార్థం ఇక్కడ ఉన్న స్టాక్ నుంచి తీసేసి తరువాత ప్రక్రియ కోసం ఫ్యాక్టరీకి పంపబడుతుంది. తదుపరి ప్రక్రియలో ఈ మొత్తం పదార్థం ఎండలో ఆరబెడతారు. స్థానిక ఫ్యాక్టరీలో ఎండలో ఎండబెడితే, కొన్ని పెద్ద ఫ్యాక్టరీల్లో మూసి ఉంచిన గదిలో సూర్యకాంతి వంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఈ మొత్తం పదార్థాన్ని పొడిగా ఉంచుతారు. దీనివల్ల తేమ బయటకొచ్చి పూర్తిగా ఆరిపోయి పదార్థం గట్టిపడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ మొత్తం పదార్థం మళ్ళీ మరొక ప్రదేశానికి వెళుతుంది. అక్కడ ఈ పదార్థాన్ని వేడి చేస్తారు. ఎండలో ఎండబెట్టిన తర్వాత లోపల తేమ మిగిలిపోయినా ఆ తేమను కూడా తొలగించడానికి ఈ వేడి చేసే ప్రక్రియ జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు ఈ మొత్తం మెటీరియల్ను పెద్ద గ్రైండింగ్ మెషిన్లో ఉంచుతారు. తద్వారా కొంచెం సమయం తర్వాత ఈ పదార్థం గ్రైండింగ్ మెషిన్ ద్వారా పౌడర్గా మారుతుంది. ఇప్పుడు బీర్ తయారీ ప్రక్రియను ఈ పొడి నుంచి మాత్రమే నిర్వహిస్తారు. మరోవైపు ఫ్యాక్టరీలోని ఈ భాగంలో బెల్లం మరియు చక్కెరతో నీటి ద్రావణం ట్యాంక్లో తయారు చేయబడుతుంది. బీర్ తయారీలో ఈ ద్రావణం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పాలి. బీర్ తయారీకి ఫ్యాక్టరీలోని మరో భాగం ఇప్పటికే తయారు చేసిన మొలకెత్తిన గింజలు, హబ్స్, ఈస్ట్ కలిపి ఉడికించిన మిశ్రమం పొడిని ఈ భాగంలో బెల్లం, పంచదార కలిపిన ద్రావణంతో వేస్తారు. ఇప్పుడు ఈ పొడిలో ఇప్పటికే ఈస్ట్ మిక్స్ అయినందున బెల్లం మరియు చక్కెర నీటిలో పొడిని వేయగానే ఈస్ట్ కారణంగా కుళ్ళిపోయే ప్రక్రియ చాలా వేగంగా ప్రారంభమవుతుంది. ఈ పొడి కొన్ని గంటల్లో ట్యాంకు లోపల కుళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత ప్రక్రియ వేగం పెరిగినప్పుడు పై భాగంలో చాలా నురగ ఏర్పడడం ప్రారంభమవుతుంది. దిగువన ద్రావణం ఏర్పడుతుంది. తరువాత ఈ ద్రవాన్ని ట్యాంక్ నుంచి బయటకు తీస్తారు. ఈ విధంగా మరొక ట్యాంక్లో నింపుతారు. ఇప్పుడు ఈ ద్రవం నుంచి బీర్ తయారు చేయబడుతుంది. ఈ ద్రవంలో ఆల్కహాల్ మొత్తాన్ని కూడా కలుపుతారు. అయితే ఆల్కహాల్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుందనుకోండి. అందుకే బీర్ తాగిన తర్వాత మద్యం తాగినప్పుడు కలిగేంత మత్తు ఉండదు. ఇప్పుడు ఈ ద్రవాన్ని ఈ ఇతర ట్యాంకుల్లో నిల్వ చేసిన తర్వాత అది ఫ్యాక్టరీలోని మరొక భాగానికి, అంటే పెద్ద చెక్క డ్రమ్ముల లోపలికి ఉంచే నిల్వ గదికి పంపబడుతుంది. ఈ ప్రత్యేకమైన ద్రావణాలు నింపి 3 నెలల పాటు వదిలేస్తారు. 3 నెలల తర్వాత ఈ డ్రమ్ములను బయటకు తీస్తారు. అప్పుడు వీటిని పూర్తిగా బీరుగా తయారు చేస్తారు. ఫ్యాక్టరీలో 3 నెలలు వేచి ఉండి అప్పటి వరకు పనిచేస్తారు. ఆ సమయంలో రెండవ బ్యాచ్ బీర్ తయారీ కొనసాగుతుంది. అంటే ఆ బీర్ను తయారు చేయడానికి 3 నెలలు టైం పడుతుందన్నమాట. 3 నెలలు పూర్తయిన తర్వాత ఈ డ్రమ్ముల నుంచి బీర్ తీసి పరీక్షకు పంపుతారు. ఈ పరీక్ష పని ఫ్యాక్టరీ లోపల నిర్మించిన ప్రత్యేక ల్యాబ్లో జరుగుతుంది.
ఈ నమూనాలన్నీ కంపెనీ నియమించిన ప్రామాణిక పరిమితులపై పరీక్షించబడతాయి. దాని రుచి మరియు వాసన, అన్ని వస్తువుల పరిమాణం సరైందా లేదా తేడాలున్నాయో నిర్ణయించబడతాయి. అన్నీ కరెక్ట్గా అనిపిస్తే ప్రొడక్షన్ లైన్ వైపు ముందుకు వెళ్ళి ఈ బ్యాచ్లో తయారైన బీర్కు గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది. కానీ ఒకవేళ ఈ పరీక్షలో విఫలమైతే ఆ బీర్ను మళ్ళీ కొన్ని నెలల పాటు నిల్వ గదిలో ఉంచి మళ్ళీ పరీక్షిస్తారు. ఇప్పుడు బీర్ ఉత్పత్తి శ్రేణికి వస్తుందన్నమాట. అయితే ఈ బీర్లను నింపే సీసాలు ఇంకా తయారు కాలేదు. ఇందుకోసం ఫ్యాక్టరీలోని మరో భాగంలో బాటిళ్ల తయారీ పనులు కొనసాగుతాయి. ఫ్యాక్టరీలో నిర్మించిన ఈ పెద్ద ఫర్నెస్లో గాజు ముక్కలను వేసి గాజును కరిగిస్తున్నారు. ఈ కొలిమి లోపల ఉష్ణోగ్రత 1200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. గాజును కరిగించే ఈ పని చాలా ప్రమాదకరం. ఎందుకంటే కరిగిన గాజు చాలా వేడిగా ఉంటుంది. అనుకోకుండా ఒకరి పాదాన్ని తాకినట్లయితే అప్పుడు అతని పాదం ఆ గాజుతో పాటు ఆ కాలు కూడా కరిగిపోతుందన్నమాట. కరిగిన గాజును ఇక్కడి నుంచి బయటకు తీసి యంత్రం ద్వారా పంపుతారు. అక్కడ ఈ గాజు యంత్రం లోపల సీసా రూపంలో ఏర్పడుతుంది. తక్కువ సమయంలో 100ల కొద్దీ సీసాలు తయారు చేయబడతాయి. ఈ సీసాలు చాలా వేడిగా ఉంటాయి. అందుకే మెషిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని మొదట చల్లబరచడానికి పంపుతారు. సీసాలు చల్లబడిన తర్వాత వాటిని ఫ్యాక్టరీలో వేరొక విభాగంలో కడతారు. అక్కడ సీసాలు లోపల మరియు వెలుపల నుంచి శుభ్రం చేయబడతాయి. ఇప్పుడు ఈ సీసాలు నింపడానికి సిద్ధం చేస్తారు. ఖాళీ సీసాలు ఒక వైపు నుంచి కన్వేయర్ బెల్ట్పై ముందుకు కదులుతూ ఉంటాయి. మరొక వైపు ఫిల్లింగ్ మెషిన్లో ట్యాంక్ లోపల నింపిన ఇప్పటికే తయారు చేసిన బీర్ను ఫిల్లింగ్ ప్రాంతానికి పంపుతారు. ఈ పెద్ద ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషిన్ కన్వేయర్ బెల్ట్పై వచ్చే సీసాలోని బీర్ను నాజిల్ ద్వారా నింపుతుంది. ఈ మెషిన్లో కంపెనీ బ్రాండ్ నేమ్ బాటిల్ యొక్క రీఫిల్కు జత చేయబడుతుంది. ఇప్పుడు యంత్రం ద్వారా బాటిళ్లు ముందుకు కదులుతూ ఉంటాయి. ఈ మూతని యంత్రం యొక్క ఇతర భాగంలో ఉంచడం ద్వారా మూసివేయబడుతుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలో బాటిల్ చాలా వేగంగా తయారు చేయబడుతుంది. మీరు ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మా లక్ష్యం కేవలం బీర్ అనేది ఫ్యాక్టరీలో ఎలా తయారు చేయబడుతుందో చెప్పడం మాత్రమే. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.